ఈ రోజు మాకు డిఎస్సీ గారు ఎస్పీ గారు కూడా ఒక సజెషన్ కూడా చేశారు. అక్కడ ఉన్న కొంతమంది స్విమ్మర్స్ ని మనం ఐడెంటిఫై చేసుకుని ఎస్డీఆర్ఎఫ్ టీం నుంచి కూడా వాళ్ళకి ట్రైనింగ్ కూడా ఇచ్చే పరిస్థితి ఉంటే బాగుంటుందని చెప్పారు. అది కూడా మేము పరిగణలోకి తీసుకుని రాబోయే కాలంలో ప్రజల భద్రత ధ్యేయంగా పనిచేసే పోలీస్ వ్యవస్థగా మా పోలీస్ వ్యవస్థ ఉంటుందని చెప్పడానికి గర్వపడుతున్నాం. హోంమంత్రి పర్యటన రహస్యంగా ఉంచడం వెనక రీజన్ ఏముంది? రహస్యం ఏముంది? ఎవరు మెసేజ్ ఇవ్వలేదండి. అవునా? యాక్చువల్ గా మీకు చెప్పాలమ్మా, నేను 2 days బ్యాక్ అనుకున్నా ఇది. ఇమీడియట్ గా ఐజీ గారికి చెప్తే లేదు మేడం అంటే నేను సాటర్డే అని కొంచెం ఆలోచించా. బట్ పర్వాలేదు మేడం పెట్టుకుందాం మేడం అన్నారు. నాకు కూడా టైం సెట్ అప్ పెట్టుకోమని చెప్పాను. నిన్నటి నుంచి వచ్చిందమ్మా. ఓకే, ఈసారి అలా జరగదులేండి. ఏంటండి స్టేషన్స్ బైఫర్గేషన్ అయిన తర్వాత, స్టేట్ బైఫర్గేషన్ అయిన తర్వాత మాక్సిమం స్టేషన్స్ అన్ని కూడా పెట్టుకున్నామండి. ఇప్పుడు జిల్లాలు పెరిగినాయి కాబట్టి జనాభా ప్రాతిపదిక ఎక్కడైనా నాకు తెలిసి ఒక 10 ఎన్నో ప్రపోజల్స్ వచ్చినాయి. ఆ 10 కూడా మేము అది వాళ్ళ సంస్కారం అంతే. విషయం ఏంటంటే దాన్ని బట్టి ఇప్పటికే పర్యవేశనలన్నీ ఎదుర్కొన్నారు. ఇంకా ఏం పర్యవేశనలు ఎదుర్కొంటారు? ఇంకేముంది ఎదుర్కోవడానికి? సైబర్ పోలీస్ స్టేషన్స్ ప్రతి జిల్లాకి ఒకటి ఏర్పాటు చేస్తున్నామండి. ఇప్పుడు దాంతో పాటు ఇప్పుడు ఎక్కడైతే మా పోలీస్ డిపార్ట్మెంట్ లో టెక్నికల్ టీం కొంతమంది ఉన్నారు, వాళ్ళకి అప్డేట్ చేయడానికి ఇంకా ట్రైనింగ్స్ ఇవ్వటం, ప్రైవేట్ టీంని కూడా ఒక 30% ఆన్బోర్డ్ చేసుకుంటాము. ఓవరాల్ గా సైబర్ క్రైమ్ విషయంలో ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది రాకుండా కూడా చూసుకుంటాం. జిల్లాలో ఒక ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన గుంటూరులో 9 పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, కానీ ఒక సిఐ కూడా పోస్టింగ్ లేదు. అన్ని జిల్లాల్లో ఉంది, కానీ గుంటూరు జిల్లాలో మాత్రం ఎందుకు పోస్టింగ్ అదండి సామాజిక వర్గానికి చెందిన నేను అదే అనుభూతున్నాను. హోం మంత్రినే దళిత మంది మహిళలు ఉన్నాను కదా, మీరు అదెందుకు ఆలోచించట్లేదు? పోలీస్ స్టేషన్ ఒక్క సిఐ కూడా లేకపోవడం మాత్రం బాధాకరం అని చెప్పి ప్రజా సంఘాలు కూడా వేలదీస్తున్న పరిస్థితి నెలకొంది. దీని మీద మీరు ఎట్టుకొచ్చిందా? ఏంటి మాకు సిఐలందరూ ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎలా పనిచేస్తున్నారు అన్నది మేము చూసుకుంటాం మా వరకు వచ్చినప్పుడు. ఇప్పుడు మీరు చెప్పారు కదా, దాని మీద కూడా నేను మాట్లాడతాను. కానీ ఒకటి మీరు ఆలోచించుకోవాలి, మీరు కూడా పత్రికా విలేకరులు, సామాజిక స్పృహ కలిగిన వాళ్ళు. ఒక పోలీసు పరిస్థితి 24/7 జాబ్స్ అది. కొన్ని సందర్భాల్లో రోస్టర్స్ ఉంటాయి, రోస్టర్ సిస్టమ్ ప్రకారం ప్రమోషన్స్ అన్ని కూడా రోస్టర్ సిస్టమ్ ప్రకారం వెళ్తాయి. కానీ పోస్టింగ్స్ విషయంలోని కూడా మీరు రోస్టర్ సిస్టమ్ ప్రకారం అంటే కొంచెం మేము కూడా ఆలోచన చేసుకోవాలి. అది ఎంతవరకు సాధ్యం అన్నది ఒక విద్యాధికుడిగా మీరు కూడా ఆలోచించండి. గత ప్రభుత్వ హయాంలో ఒక ఎస్సీ ఉన్నారు, 2 ఎస్సీ ఉన్నారు, కానీ ఈ ప్రభుత్వ హయాంలోకి వచ్చిన తర్వాత ఉండకపోవడానికి ప్రభుత్వ విధానాన్ని చెప్పింది కరెక్టే. గత కంపేర్ చేసుకున్నట్టు కూడా కాదండి. నేనేమంటానంటే మీరు ఒకసారి ఆలోచించండి. మీరందరూ కూడా చదువుకున్న వాళ్ళే, లేని వాళ్ళు ఎవరు ఇక్కడికి రారు కదా. మీరందరూ చదువుకున్న వాళ్ళ ఆలోచన తీరు ఎలా ఉంటుందంటే, అక్కడ మనకి పొజిషన్లో అంటే రూల్ ప్రకారం ఏమి జరగకపోతే అడగండి. రూల్ ప్రకారం జరగలేదు, నన్ను క్వశ్చన్ చేయండి, నన్ను నిలదీయండి, నేను మాట్లాడతా. అంతే తప్పించి అది మీరు ఇలా అడిగితే ఎలా అవుతుంది? కానిస్టేబుల్ టు ఎస్సీ, తర్వాత సిఐ టు డిఎస్పీ అన్ని కూడా దాదాపు 2 సంవత్సరాలు చాలా మంది కానిస్టేబుల్ రిటైర్ అయిపోతున్నారు, కొంతమంది సీగా రిటైర్ అయిపోతా ఉన్నారు. ప్రమోషన్ ఏం లేదండి, ఆల్మోస్ట్ ఏఆర్ టు సివిల్, ఏపీఎస్ టు సివిల్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చేదో కోర్టు ఏముంది, వీళ్ళకి ఆల్రెడీ ట్రైనింగ్ పంపించడం కూడా రిజల్ట్ బ్యాక్ చేశారు 2 సార్లు. అవమానం ఫీల్ అవుతున్నారు. అవమానం కాదండి, కొంత మేరకు ఏంటంటే ఇంటర్నల్ గానే కొంతమంది వాళ్ళు యాక్చువల్ గా, ఎందుకంటే కొంతమంది కన్వర్షన్ కూడా మేము వచ్చిన తర్వాత ఒకసారి ఒక కన్వర్షన్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ 95 బ్యాచ్ ఎవరైతే సిఐస్ ఉన్నారో వాళ్ళు డిఎస్పీ ప్రమోషన్ కి మొన్న హైకోర్టు నుంచి కూడా కొంత ఊరట వచ్చింది, అది కూడా మేము మొదలు పెట్టాం. ఈ సూపర్ న్యూమరీ పోస్టుల గురించి కూడా వాళ్ళు కూడా అడిగారు, దాని మీద కూడా ఎంతవరకు కసరత్తు చేయాలన్నది అసెంబ్లీలోనే చెప్పాను. ఇంకా ఈ ప్రమోషన్స్ విషయంలోని కూడా ఆటోమేటిక్ గా మేము ఇంతవరకు రిక్రూట్మెంటే జరగలేదు. లాస్ట్ 5 సంవత్సరాల్లో ఒక పోస్ట్ కూడా వేయలేదు. మళ్ళా మేము ఈ రోజు వచ్చి ఆ కానిస్టేబుల్ పోస్టులు అన్నిటికీ కూడా కోర్టుల దగ్గర నుంచి వచ్చిన హడిల్స్ అన్ని కూడా తొలగించుకుంటూ ఒకటి తొలగించుకుంటూ ఈ రోజు 6,000 మందిని రోజు రిక్రూట్ చేయాలని చెప్పేసి మేము చిత్తశుద్ధితో ఉన్నాం. అదేవిధంగా మహిళా పోలీస్ అని చెప్పి ఎక్కడ కూడా ఏ వర్క్ కూడా ఎండాస్ చేయకుండా లాస్ట్ 5 సంవత్సరాలు నడిపేశారు. ఆ మహిళా పోలీసుని కూడా ఏ రకంగా పోలీస్ వ్యవస్థలో మేము ఇన్వాల్వ్ చేయాలి, లేకపోతే వాళ్ళందరి విల్లింగ్నెస్ బట్టి వాళ్ళందరినీ కూడా ఏ పోస్టులకి ఎక్కడెక్కడ వాళ్ళు అలొకేట్ చేయాలన్నది కూడా మేము చేసుకుంటాం. అందుకేనండి ప్రాక్టికల్ గా వాళ్ళకి రన్నింగ్, ఈ ట్రైనింగ్స్ లేకుండా ఉన్న పోస్టులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళా పోలీస్ ఉన్నారు, మేము పోలీస్ స్టేషన్ లో ఒక రిసెప్షన్ ఉంటుంది, రిసెప్షన్ లో కూర్చోబెడతాము. వచ్చిన వాళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చే పొజిషన్ అయితే ఉంటుంది కదా. మీరు అనుకోవచ్చు మహిళా పోలీస్ ట్రైనింగ్ అవ్వలేదమని, కానీ వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్,
ఎంటెక్లు చేసిన వాళ్ళు, బీటెక్లు చేసిన వాళ్ళు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఏ రకంగా వాళ్ళ విద్యను బట్టి, వాళ్ళ అర్హతను బట్టి వాళ్ళని ఏ విధంగా మేము యూజ్ చేసుకోవాలో చేసుకుంటాం. కొన్ని చోట్ల ఫిర్యాదుల విషయంలో కొన్ని చోట్ల 112 సరిగ్గా స్పందించట్లేదని ఇంకా కొన్ని కంప్లైంట్స్ వస్తున్నాయి. దాన్ని ఏమన్నా లేదు, మాక్సిమం మా కొన్ని సందర్భాల్లో లాస్ట్ ఒక 3 months బ్యాక్ ఇదే కంప్లైంట్ వచ్చినప్పుడు మేము అన్నీ కూడా రిజిస్టర్ చేసామండి. ఇంకా ఎక్కడైనా అలాంటి పొజిషన్ వస్తే కనుక మేము ఒకసారి క్రాస్ చెక్ చేస్తాం. రాజధాని ప్రాంతం అన్నారు, మనం సెక్రటరియట్, సీఎంఐ, డిప్యూటీ సీఎం అంటున్నారు. కానీ మనకి మెయిన్ చాలా ప్రాబ్లం ఉంది, ఆఫీసులు చాలా ప్రాబ్లం ఉన్నారు. గుంటూరు హెడ్ క్వార్టర్స్ నుండి అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది, ఇక్కడ ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే అక్కడ నుండి ఇక్కడ రావాల్సి వస్తుంది. ఈ సమస్య కొన్ని సంవత్సరాలు అలానే సమస్య ఉందండి. దాని గురించి ఇందాక నాకు ఎస్పీ గారు, డిఐజీ గారు కూడా అప్పీల్ పెట్టారు. వీళ్ళకి ఇక్కడ కూడా అకామిడేషన్స్ క్రియేట్ చేయాలని ఉద్దేశంతోనే దానికి తూళ్లూరులో కూడా మన సిఆర్డీఏ వాళ్ళకి 8 acres ల్యాండ్ కూడా కావాలని డిపార్ట్మెంట్ కి బిల్ పెట్టడం జరిగింది. మెన్ షార్టేజ్ కూడా ఇప్పుడు ఆటోమేటిక్ గా మెన్ షార్టేజ్ ఉన్నప్పుడు మేము పైనుంచి డిప్లాయ్ చేస్తాం. ఇప్పుడు అసెంబ్లీ సెషన్స్ ఉన్నాయండి, ఇక్కడ ఉన్న మెన్ ఒకరు సరిపోరు కదా, ఆటోమేటిక్ గా మిగతా జిల్లాల నుంచి కొంతమందిని మేము డిప్లాయ్ చేస్తాం. అంటే జనాభా ప్రాతిపదికన ఎంతమంది మెన్ ఉండాలో అంతమంది ఉంటారు. కొన్ని మీరు ఇప్పుడున్న సర్కమ్స్టాన్సెస్ లో డెఫినెట్ గా మెన్ పెంచాల్సిన బాధ్యత కూడా ఉంది. మెన్ పెంచుతున్న తర్వాత కూడా ఇస్తాం. ఆల్రెడీ కాన్స్టిట్యూట్ ట్రైనింగ్ లో ఉన్నారు, రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. అంటే మేడం రిక్వెస్ట్ ఏంటంటే కానీ బెటాలియన్ వాళ్ళు కానీ వాళ్ళు ఎక్కువ మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి వాళ్ళని ఎక్కువ యూజ్ చేసుకుంటే మిగతా వాటికి వెళ్ళని వాళ్ళకి ట్రాఫిక్ డెఫినెట్ గా అండి. ఈ రోజు పోలీస్ డిపార్ట్మెంట్ అదే సరిపోతుంది కానీ ఇన్వెస్టిగేషన్ మీద టైం ఉండే పరిస్థితి రాకలేదు. అందుకే మెన్ పెంచే బాధ్యత కూడా తీసుకుంటాం. కొంతమంది ట్రైనింగ్ లో కూడా ఉన్నారు, వాళ్ళందరూ కూడా వస్తారు. రిక్రూట్మెంట్ కి టైం ప్రోగ్రామ్ అని ఉండాలి. రిక్రూట్మెంట్ కంప్లీట్ చేయడానికి టైం బౌండ్ ప్రోగ్రామ్ ఉండాలి. టైం బౌండ్ ప్రోగ్రామ్ ఎలాగో ఉంటుంది కదండి రిక్రూట్మెంట్ చేయడానికి. మీరు మేము వచ్చిన తర్వాత మేము మొదలు పెట్టామా లేదా? మేము వచ్చి 1 year అయినా మేము మొదలు పెట్టాం. ఫిజికల్ టెస్ట్ అన్ని కూడా అయిపోయినాయి. ఇంకొక రిటర్న్ టెస్ట్ ఒకటే ఉంది. అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వీళ్ళు ఫీల్డ్ మీద మీరు గవర్నమెంట్ వచ్చి దాదాపు 10 ఏళ్ళు అవుతుంది. ఇప్పటికి ఇంకా వైసీపీ గవర్నమెంట్ ఉన్న సిచ్యువేషన్ లాగా కనిపిస్తా ఉంది. గోరంట్ల మాధవన్ అతను ఎస్పీ ఆఫీస్ లోకి వచ్చి పోలీసుల మీద తీసుకుంటే పరిస్థితి ఎందుకంత ధైర్యం? దానివల్ల ఇప్పుడు కొన్ని సిచ్యువేషన్స్ లో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకోవడానికి కొంత ట్రై చేస్తుంటారు. అప్పర్ హ్యాండ్ వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకొని ట్రై చేస్తారు. అది మీరు అదే భయం అనేది ఉండేది మేము కల్పించాం అనుకోండి, మళ్ళీ మీరేం మాట్లాడతారు తర్వాత? భయం కాదండి. ఇప్పుడు కావాలి ఒకటండి, మేము లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలి, అట్ ద సేమ్ టైం ప్రజలు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నది 2 ఆలోచన చేసుకుంటుంటాం. ప్రతి సందర్భంలో ఏ పోలీస్ అయినా ఆలోచన చేయాలి. ఒక పక్క భయం ఉండాలి, అలాగని ప్రజలు కూడా ఇబ్బంది పడకూడదు. 2 బ్యాలెన్స్ చేయాలి. ఈ రోజు గోరెంట్ల మాధవ్ అన్న విషయంలో కొంత మేరకు పొరపాటు జరిగిందనే కదా 11 మంది పోలీసులు ఈరోజు సస్పెండ్ అయ్యారు. ఆ పరిస్థితి రాకుండా ఉండాలి అనుకున్న ఉద్దేశంతోనే ఈ రోజు ఇలాంటివి మేము అందరూ రివ్యూస్ పెట్టుకుని ఫర్దర్ గా జరగకుండా చూసుకునే బాధ్యత తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం. పంచ ప్రభాకర్ అని, ఆ ప్రదీప్ అని వాళ్ళ ఇష్టానుసారంగా అదే ఆన్లైన్ మాటలతో మాట్లాడుతున్నారు. వాళ్ళ మీద ఇంతవరకు చర్యలు లేవు. మీ మీద చేసిన వాళ్ళ మీద కూడా ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. చాలా మంది మీ మీద ఇప్పుడు నా మీద చేసే వాళ్ళు ఈ రోజు చేస్తారు, రేపు చేస్తారు, ఎల్లుండే చేస్తారండి. నేనేం మాట్లాడుతున్నానంటే ఇప్పుడు ఎస్పెషల్లీ చాలా మ్యాక్సిమం మీరు ఇలా మాట్లాడుతున్నారు కానీ మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి. లాస్ట్ మనకి కంపేర్ విత్ లాస్ట్ 5 years మొన్న ఈ 10 months లోని ఉన్నారు, లేరని చెప్పట్లే, ఉన్నారు. మ్యాక్సిమం తగ్గిందా లేదా చెప్పండి, తగ్గిందా లేదా మీరే చెప్పండి. తగ్గింది. ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా చర్యలు ఉంటాయి. అంత కంగారు పడిపోతే అలాగే మనం ఐపీఎస్ ట్రాన్స్ఫర్ ఉండబోతున్నాయా? ఐఏఎస్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అవుతున్నప్పుడు చెప్పు మాట్లాడుకుందాం.